ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి నామంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసు పలుకుతున్నారు మినిస్ట్రీ తరపున మీకు శుభములు కలుగును గాక. ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే రోమపత్రిక 11వ అధ్యాయము 33వ వచనంలో ఒక మాట ఉంది. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభు మనస్సును ఎరిగిన వాడేవాడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడేవాడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందదగిన వాడేవాడు. ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియ సహోదరులను గమనించండి, ఈ ప్రపంచాన్ని దేవుడు సృష్టించే ముందు ఎంతో అందంగా దేవుడు సృష్టించాడు. మానవుల కోసం, అంటే మన కోసం, దేవుని బిడ్డలమైన మన కోసము మనం సంతోషంగా ఆనందంగా ఏది కొదువు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో దేవుడు, అంటే యేసు ప్రభు వారు సమస్తాన్ని అందంగా సృష్టి మనకి అనుగ్రహించారు. మనం ఈ లోకంలోకి రాకమునిపే, అంటే దేవుడు మనల్ని నిర్మించక మునిపే దేవుడు ఈ యొక్క ప్రపంచాన్ని స్వయంగా నిర్మించాడు. ఆయన చాలా అందంగా నిర్మించాడు. అందుకే అంటున్నాడు, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. చూసారా, ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. ఇవన్నీ ఒక సమస్తం కూడా దేవుని వలన కలిగినాయి. ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా, అయితే ప్రతిదీ కూడా ఒక ఉద్దేశంతో కలిగి ఉన్నాయి. ఆ ఉద్దేశం ఏంటంటే తన బిడ్డలైన మానవులకు అవి ఉపయోగపడాలని, సంతృప్తికరంగా ఉండాలని, వాటి ద్వారా సంతోషంగా ఉండాలని, ఆయన బిడ్డలు సంతోషంగా ఉండాలని దేవుడు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడా, ప్రతి జీవినైనా ప్రకృతినైనా సమస్తాన్ని కూడా, భూమి ఆకాశాలైనా పంచిభూతాలైనా అన్నిటిని కూడా, జలాశయాలైనా అన్నిటిని కూడా దేవుడు ఏం చేశాడంటే తన బిడ్డల సౌకర్యార్థం, అంటే సంతృప్తిగా జీవించడానికి, సంతోషంగా ఈ లోకంలో ఉండటానికి, ఉపయోగించడానికి, మానవులు వాడుకోవడానికి అన్నమాట, సంతోషంగా అనుభవిస్తానికి ఇవన్నీ కూడా, అది కూడా పరిశుద్ధమైన సంతోషంతో అనుభవిస్తానికి ఇవన్నీ కూడా దేవుడు కలిగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా కలిగించినదే కండలేరు డ్యామ్. అందులో దేవుడు కలిగించిన వాటిలో ఇదొకటి. అర్థమవుతుంది, భూమి మీద ఇదొకటి ఉంది. కొన్నిసార్లు దేవుడు మానవులకు బుద్ధినిచ్చి తన జ్ఞానంలో కొంత ఇచ్చి కొన్నిటిని ఆయన మానవుల చేత నిర్మింపజేస్తాడు, కొన్ని ఆయనే నిర్మింపజేస్తాడు. దాన్నే ప్రకృతి పరంగా ఏర్పడ్డాయని కొందరు అంటారు. అది దేవుడు ఏర్పాటు చేసినవి. కనుక కొన్ని స్థలాలను మనం చూస్తే మన మనసుకి ఆనందాన్ని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ప్రశాంతంగా దేవుని ధ్యానం చేసుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి, వాక్యం చదువుకోవడానికి మనసు కలుగుతుంది. గమనించండి, మేము ఈ డ్యామును దర్శించాము. అంటే ఆ ఊరికి నన్ను ప్రార్థనకి ఆహ్వానించినప్పుడు నేను ఆ ఊరిలోకి వెళ్ళాను. ఆ ప్రార్థన పెట్టుకున్న వాళ్ళు ఆ డ్యామ్ దగ్గరికి తీసుకెళ్ళి దేవుడు సృష్టించిన ఆ స్థలంలో ఉన్న అందాలను చూసే విధంగా నాకు సహాయం చేశారు. అంతేకాదు, మీరందరూ కూడా చూడాలనే ఉద్దేశంతో కొంతవరకు, అంతా కాకపోయినా కొంతవరకు వీడియో తీసి మీ ముందు పెడుతున్నాను. ఇది పెట్టడానికి కారణం ఏంటంటే దేవుడి యొక్క సృష్టి ఎంత అందమైనది, ఎంత బాగా సృష్టించాడు. ఈ సృష్టి ద్వారా దేవుని నామాన్ని మహింపరచాలి. మనం సృష్టి ద్వారా కేవలం దేవుని నామాన్ని మహింపరచాలి. ఈ సృష్టి యావత్తు కూడా మూలుగుతుంది, అంటే ప్రార్థన చేస్తుంది. కనుక ప్రియ సహోదరులారా, ఇలాంటి స్థలాలు, దేవుడు సృష్టించిన ఇలాంటి స్థలాలు చూసినప్పుడు దేవుని యొక్క గొప్పదనాన్ని, మహిమను, ఘనతను, ప్రభావములను మనం కీర్తించలేకుండా ఉండలేము. అలా కీర్తించాలనే ఉద్దేశంతోనే నేను మీకు ఈ వీడియోను అప్లోడ్ చేస్తున్నాను.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చూసి దేవుణ్ణి మహింపరచండి. స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు. అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. కిరణాలకై నా దిక్కు దశలల్ని నీవేలని, అనతి కాలాన ప్రథమ ఫలముగా
పరచిన నీకు నీ నీతి కిరణాలకై రచిన నీకు నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నాత్మీయ ప్రగతి నీ స్వాధీనమా యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నాత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనములు నాకే చుటలో నీకు నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనములు నాకే చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నాత్మీయ ప్రగతి నీ స్వాధీనమా యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నాత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన
జతగా నిలిచావు మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి నీ పత్రికనుగా మార్చావు హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి నీ పత్రికనుగా మార్చావు మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుద్ధతకై సాగిపోదును నేను ఆగిపోలేనుగా నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుద్ధ